తెలంగాణ. దీని మీద నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదని ముందే చెప్పాను. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్ని వివరించాలి. అలాగే అలాంటి వెనుకబాటుతనమే కోస్టల్ ఆంధ్రాలోనూ ఉంది, రాయలసీమలో కూడా ఉంది. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి. తెలంగాణ కోటి సమస్యల కోనగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ సమస్యలున్నాయి, బాధ ఉంది, ఆక్రోశం ఉంది, ఆకలి ఉంది, రోదన ఉంది, అణిచివేత ఉంది, దోపిడీ ఉంది, కరువు ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి. మా గోడును పట్టించుకునే నాథుడే లేడా అనే నిస్సహాయపు ఆర్తనాదాలు ఉన్నాయి. అన్నిటికీ మించి వెనుకబాటుతనం ఉంది. కానీ ఇక్కడే ఉద్యమ సూర్యుడు ఉన్నాడు. నైజాం నిరంకుశ పాలన అంతం చేసిన యోధులు ఉన్నారు. పోరాటం, త్యాగం గురించి ఇక్కడి నేలపైన ఏ చెట్టును అడిగినా చెప్తాయి. ధిక్కారం, తిరుగుబాటు అంటే ఏమిటో ఇక్కడ ఏ కొండను అడుగునా తెలుస్తాయి, వివరిస్తాయి. అది హనుమకొండ, దేవరకొండ, నల్లుగొండ, ఏ కొండ అయినా సరే. తెలంగాణ గొప్ప చారిత్రాత్మక కేంద్రం, సాంస్కృతిక ప్రాంతం. ఇక్కడ ఎన్నో గొప్ప సాహిత్యం, కళలు విలసిల్లాయి. ఇక్కడ సహజ వనరుల కొరత లేదు, మానవ వనరులకు అంతకంటే కొరత లేదు. కానీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. కానీ ఈ భావన తెలంగాణ సోదరుల్లో కలగటానికి కారణం ఇన్నాళ్ళు మన వాళ్ళు పాలనా విధానాలే అని చెప్పొచ్చు. మన గత పాలకులు చూపించిన నిర్లక్ష్యం, వివక్షతే నేడు తెలంగాణ సమస్య రావడానికి కారణం. తెలంగాణకు ఈ రోజు ఉన్నది ఆత్మ గౌరవ సమస్య, అభివృద్ధి సమస్య. వెనుకబాటుతనం వల్ల ఏర్పాటువాదాలు వస్తాయి. అన్న తమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడదాం, సెంటిమెంట్ ని గౌరవిద్దాం. విడిపోవడం అనివార్యం అయితే, అది ప్రజాభీష్టం అని అనుకుంటే కూర్చుని సామరస్యంగా అది సాగిపోవడానికి మా వంతు కృషి చేస్తాం, దానికి సహకరిస్తాం.